హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎగ్ మసాలా కర్రీ పెడతారు కదండి, అది రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. దాంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న 4 ఎగ్స్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ పసుపు వేసుకోవడం వల్ల ఎగ్స్ ప్యాన్కు అతుక్కుపోకుండా బాగా వేగుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తీసి ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఫంక్షన్స్లో, రెస్టారెంట్లో వచ్చిన టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇదే ప్యాన్లో 4-5 లవంగాలు, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 పెద్ద ఆనియన్స్ అండి, ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బిగ్ సైజ్ ఉండాలి. ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి. ఇలా వేయించుకున్న తర్వాత 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు వేసుకోవాలి. కాస్త వేగిన తర్వాత చూడండి, ఇలా ఈ కలర్ వస్తాయి. అప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ కంప్లీట్గా చల్లారనివ్వాలండి. అదే ప్యాన్లోకి ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దానిలోకి 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కాస్త కరివేపాకు, తర్వాత టమాటో, 2 టమాటోస్ అండి, కొంచెం పెద్ద సైజులో ఉండే టమాటోస్ కానీ లేదా చిన్నవి అయితే 3 కానీ తీసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటోస్ మొత్తం కంప్లీట్గా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఆ టైంలో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టైంలో టమాటో కూడా మగ్గిపోయిందండి. చూడండి, కాస్త ఉడికింది. ఇంకాస్త ఉడికించుకోవాలండి. కంప్లీట్గా టమాటా మ్యాష్ అయిపోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వాలి. తర్వాత 1.5 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి. తర్వాత కసూరి మేతి వేయడం వల్ల రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, దాంట్లోకి 1/2 కప్ పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దీనిలోకి 1/2 కప్పు వాటర్ వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని పెట్టుకున్న పేస్ట్ని ఇలా ఉడికించుకొని పెట్టుకున్న కర్రీలో వేసేయాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 to 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, బాగా ఉడికింది. ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ టైంలో ఒక 500 ml వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఎంతసేపు ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. వాటర్ ఎక్కువైనా పర్లేదు. ఈ టైంలో మనం స్టార్టింగ్లో వేసిన బిర్యానీ ఆకు తీసేయండి. మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ ఫ్లేవర్తో పర్ఫెక్ట్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి. రైస్లోకి, చపాతీలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.